అసభ్యకరంగా రాస్తే మాకు సంస్కారం ఉంది, మా యువత సంస్కారం ఉంది కాబట్టి మీ ఎమ్మెల్యేని ఏమీ అంటలేదు. అనాలనుకుంటే ఒక్క మాట్లాడు సంస్కారం వదిలేస్తే ఏ విధంగా మా యువత కావచ్చు, మా నాయకులు కావచ్చు సోషల్ మీడియాలో ఏ విధంగా పెడతారో మీకు దమ్ముంటే పోలీసు వాళ్ళు కాకుండా ఛాలెంజ్ గమ్మని చెప్తా ఉన్నాను. నిన్న ఒకడు అంటాడు, వాడు ఇష్టానుసారం సోషల్ మీడియాలో రాస్తాడు, రా తుఫానుగా అంటున్నాడు. మగవాడు అయితే పోలీసు సపోర్ట్ కాకుండా నువ్వు కానీ మీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా రండి, వస్తాం, మేము చూస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ఆరంభంగా పోలీసులను తెచ్చుకొని అక్రమ కేసులు, రౌడీ షీట్లు, చదువుకున్న పిల్లల మీద రౌడీ షీట్లు, మా నాయకుల మీద ఇదంతా కాకపోతే నా మీద కూడా పెట్టలేదు. అటువంటి మాటలు కత్తుతోటి ప్రతాప్ రెడ్డి ఆయన చెప్పడం అంటే ఏ విధంగా అణచివేయాగా, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలా అని పోలీసులను పెట్టుకొని మీరు ఈరోజు మీరు ఆటాడితే రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తట్టుకోగలగా, మీరు తట్టుకోగలగా మేము అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అటువంటివి చేయగా ప్రతి ఒక్కరికి పార్టీలు చూడొద్దు, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకాన్ని అందజేయండి మాకు మా నాయకుడికి చెప్పబట్టే ఆనాడు ప్రతి ఒక్క గ్రామంలో కూడా పథకాలు ఇచ్చి ఏ విధంగా ప్రజలకి మంచి చేశారో అది చూడండి అయ్యా. మీరు ఈరోజు మీరు చేస్తున్నవి అభివృద్ధి కాదు, అరాచకాలు. ఆ అరాచకాలు ఆపాలి. ఒక 5 మంది మీడియా సోదరులను పెట్టుకొని ఇప్పటికన్నా ఎమ్మెల్యే కవి దేవాలి. 5 మంది నీ పతనానికి నాంది గుర్తుపెట్టుకోండి. 5 మంది మీ పతనానికి నాంది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికన్నా కవి తెగవు, మంచి చేయి. ఎక్కడైనా సరే సమస్య ఉంటే మీ దృష్టికి తెస్తాం, చేతనైతే చెయ్యి. అంతేగాని మీరు ఏదో డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తే, కేసులు పెడితే, జైలు పంపిస్తే ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు వేరు కూడా సభాముఖంగా తెలియజేస్తాను.